ఎర్రబెల్లి ఉపేంద్రరావు పేరు మీద 70 ఎకరాలు ఉంది. ఆయన మీద పట్టా ఉంటుంది. అదే క్రమంలో కట్ట మనోజర్ రెడ్డి దగ్గర 30 ఎకరాలు ఉన్నాయి. అదే క్రమంలో గుజ్జా సంపత్ రెడ్డి దగ్గర 30 ఎకరాలు ఉన్నాయి. డాక్టర్ లక్ష్మీనారాయణ పిండి మహేందర్ దగ్గర భూమి ఉండే కానీ అమ్ముకున్నాడు ఆయన. అయితే ఇది పంచరాయి భూమి. ఈ ఏదైతే 324 సంబంధించిన భూమి అవుతున్నదో పంచరాయి సంబంధించిన భూమి. అదే క్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి, అసైన్డ్ భూమి. ఆ భూమి ఎవరికి దొరల పేరు మీద చేసేది కాదు, చేస్తే దళితులు చేయాలి. ఎవరైతే నువ్వు వాళ్ళ పేరు మీద చేసినావో తప్పు, అది తప్పు సరిదిద్ది ఎవరైతే తప్పు చేసినో వారి మీద యాక్షన్ తీసుకోండి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు వెంటనే దీని మీద ఎంక్వైరీ జరపండి. ఎంక్వైరీ జరిపి ప్రభుత్వ భూమిని మీరు తీసుకొని ఈ ఊర్లో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వండి అనేది మనం పోరాటం చేస్తాం. ఎట్లా చేస్తాము? సామరస్య పద్ధతిలో, ప్రజాస్వామ్యబద్ధంగా, లొల్లు లేకుండా, కొట్టాకు లేకుండా ప్రభుత్వం మీద మనం ఫైట్ చేద్దాం. ఎంఆర్ఓ దగ్గర పోదాం, ఆర్డీఓ దగ్గర పోదాం, కలెక్టర్ దగ్గర పోదాం, మన కడియం శ్రీరాంతో మాట్లాడదాం, మన సర్పంచ్ని తీసుకుపోదాం. మన వెంట మన ఊరు సర్పంచ్ కాబట్టి వాళ్ళందరి సమక్షంలో మనం పోరాటం చేద్దాం. పోరాటం చేసి భూముల పట్టాలు మనం సాధించుకుందాం. కొంత టైం పడుతుంది. మనం కృష్ణమాదిగన్న నాయకత్వంలో మనం పోరాటం చేసి మన భూములు మనం సాధించుకుందాం. మన పట్టాలు వాళ్ళ పట్టాలు దొరల పట్టాలు రద్దు చేసి దళితులు పట్టాలు ఇచ్చుకునే కాడ మేము పోరాటాలకు ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ముగుస్తున్నాం.